అందరికీ నమస్కారం. ఈ వీడియోలో దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు కదా. సో ఎవరెవరికి ఇస్తారు, అర్హతలు ఏముండాలి, ఎవరికి ఇస్తారు అనేది వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే పథకం నిమిత్తం కింద కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకే, చూడండి, నిన్ననే ఈ యొక్క ఎన్డీఏ సర్వసభ్య సమావేశం జరిగింది. అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన మీటింగ్ జరిగింది. దీంతో పాటు క్యాబినెట్ మీటింగ్ కూడా ముందు జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పథకాలు అయితే మనం అమలు చేద్దాం, దీపావళి నుంచి మహిళలకు 3 గ్యాస్ సిలిండర్ అనే పథకాన్ని అయితే అమలు చేద్దాం అని అయితే తెలియజేయడం అయితే జరిగింది. మొట్టమొదటి సిలిండర్ దీపావళి రోజునైతే ఇస్తాం అని అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఎవరికి వస్తాయి ఈ పథకాలు అని చాలామందికి అయితే డౌట్ అయితే వచ్చింది. అయితే ప్రభుత్వం దీనికైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేంటనంటే, ఎవరి పేరు మీద అయితే గ్యాస్ సిలిండర్లు ఉంటాయో, అంటే మ్యాక్సిమం మహిళల పేరు మీద గ్యాస్ సిలిండర్ ఉండాలి. కొంతమంది దీపం పథకం కింద మహిళ పేరు మీద తీసుకుని మామూలుగా రెగ్యులర్గా వాడుకుందో 2వ సిలిండర్ ఉంటుందని పురుషుల పేరు మీద తీసుకుంటారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే మహిళల పేరు మీద రావడం అయితే జరిగిద్ది. అది మీరు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇంకొకటి, ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలి. మనకి ఈకేవైసీ అనేది లైన్లో నుంచి చేయించుకున్నారు చాలామంది. ఇది మీరు కంపల్సరీగా చేయించుకోవాలి మహిళలు. అలాగే మీ గ్యాస్ పుస్తకం ఏదైనా, హెచ్పి అయినా, ఇండియా అయినా, ఏదైనా సరే, మీది ఏదైనా సరే, మీరు దాని మీదే ఎక్కువగా సిలిండర్లు తీసుకున్నట్లయితే ఆ బుక్ను బట్టి మీకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మనకి ఎలా ఇస్తారనంటే, ముందు డబ్బులు పెట్టుకుని మన గ్యాస్ సిలిండర్ కొనుక్కుంటే ఆ రూ. 860 ఇప్పుడున్న రేట్ ఏదైతే ఉందో అది మన అకౌంట్లోకి వేయడం అయితే జరిగిద్ది అనమాట. ఈకేవైసీ ఉండాలి, మహిళల పేరు మీద ఉండాలి. ఇదైతే మీరు కంపల్సరీగా జ్ఞాపకం చేసుకోండి. దానికి ఈ డబ్బులు పడతాయి కదా, ఏవైతే మనకి సబ్సిడీ డబ్బులు, ఆ అకౌంట్ అయితే ఉండాలన్నమాట. ఇది వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి.